అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీకి లైన్ క్లియర్, ఐఆర్ 27% ఎట్టకేలకు మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఊరట. 12 పీఆర్సీ కీలకమైన పీఆర్సీకి క్లారిటీ. ఇక ప్రభుత్వం విధి విధానాల ప్రకారంగా పీఆర్సీ అమలులో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక నెలలుగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ 12th పీఆర్సీ అమలుకు సంబంధించి మంత్రివర్గం స్థాయిలో కీలక నిర్ణయంతో తీసుకుంది. ఈ నేపథ్యంలో 27% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం ద్వారా ఉద్యోగ పెన్షనర్ల వర్గాలకు గణనీయమైన ఆర్థిక ఊరట లభించనుంది. పీఆర్సీ ప్రక్రియలో ఇది ఒక కీలక మైలురాయి అనే చెప్పవచ్చు. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగులకు, పెన్షనర్ల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. 12వ పీఆర్సీకి సంబంధించిన ముఖ్యాంశాలు. కొత్త పీఆర్సీ అమలుకు దారితీసే కీలకమైన దశ ఇది. 27% ఐఆర్ అంటే ప్రస్తుత వేతనాలపై తాత్కాలికంగా అదనంగా 27% ఇచ్చే విధానం. ఇది ఒక తాత్కాలిక ఆర్థిక ఉపశమనము. పూర్తి స్థాయి పీఆర్సీ అమలుకు ముందు ఉద్దేశించినది. త్వరలోనే హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే ఆయా శాఖలకు స్పష్టమైన ఆదేశాలు అయితే వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయానికి సంబంధించి జీవోలు త్వరలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల నుంచి వేతనాలు 27% పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పెన్షనర్లకి కూడా సంబంధించి వారి పెన్షన్ల పెంపు అయితే ప్రతిబింబించనుంది. ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన. ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇది ఒక తొలి గెలుపుగా భావించవచ్చు. మిగతా అంశాలపై పోరాటాన్ని అయితే కొనసాగిస్తామని చెప్తున్నాయి. డిఏ, పీఆర్సీ పూర్తిస్థాయి అమలు వంటి వాటిలో. సో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక జీవనంలో మానిటరీ బెనిఫిట్ అనేది తరచుగా చూస్తూ ఉంటాము, వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సుల అమలు సమయంలో ఈ పదం ప్రాధాన్యత సంతరించుకుంది. సో అసలు మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఉద్యోగులు, పెన్షనర్లపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాలను సమగ్రంగా తెలుసుకుందాము. అసలు మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? సాధారణ భాషలో చెప్పాలంటే మానిటరీ బెనిఫిట్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు ప్రభుత్వం నుండి గానీ లేదా ప్రభుత్వం నుండి నేరుగా డబ్బు రూపంలో అందే ఆర్థిక ప్రయోజనం. ఇది సాధారణంగా వారి జీతభత్యాలు లేదా పెన్షన్ల పెరుగుదల రూపంలో ఉంటుంది. అయితే దీనికి ఒక నిర్దిష్ట సందర్భం ఉంది. ప్రభుత్వం ఏదైనా జీతం లేదా పెంపును ఒక పాత తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినప్పుడు, ఆ పాత తేదీకి మరియు పెంపు ప్రకటించిన తేదీకి మధ్య కాలంలో ఉద్యోగి లేదా పెన్షనర్ కోల్పోయిన వ్యత్యాసపు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలా బకాయిల రూపంలో చెల్లించే ఆ వ్యత్యాసపు మొత్తాన్ని స్థూలంగా మానిటరీ బెనిఫిట్ అంటాము. అంటే రెట్రోస్పెక్టివ్ డేట్ నుంచి అన్నమాట. ఇక మానిటరీ బెనిఫిట్స్ ఏ ఏ సందర్భాల్లో వర్తిస్తాయి? సో కొన్ని ప్రధాన సందర్భాల్లో మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉత్పన్నమవుతాయి. అదేంటంటే పీఆర్సీ అమలు క్రమంలో. పీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సవరించడానికి ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అయితే పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించి వాటిని గడిచిన తేదీ నుంచి అమలు చేసినప్పుడు ఆ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలను మానిటరీ బెనిఫిట్‌గా చెల్లిస్తారు. కరువు భత్యం, డిఏ. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం డిఏను పెంచుతుంది. కొన్నిసార్లు ఈ పెంపును కూడా గత కొన్ని నెలల నుండి వర్తింపజేస్తారు. ఆ కాలానికి రావాల్సిన డిఏ బకాయిలు కూడా మానిటరీ బెనిఫిట్స్ కిందకే వస్తాయి. పెన్షన్ సవరణ. పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ను సవరించినప్పుడు దానిని కూడా గత తేదీ నుంచి అమలు చేస్తే ఆ బకాయిలను చెల్లిస్తారు. పదోన్నతులు మరియు ఇతర అలవెన్సులు. కొన్నిసార్లు ఉద్యోగుల పదోన్నతులు లేదా ఇతర అలవెన్సుల పెంపు ఆలస్యంగా జరిగినప్పుడు వాటిని కూడా గత తేదీ నుంచి అమలు చేస్తే బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే నోషనల్ వర్సెస్ మానిటరీ.
అంటే నామమాత్రపు ప్రయోజనం వర్సెస్ ఆర్థిక ప్రయోజనం కీలక తేడా అయితే ఉంది. పీఆర్సీ అమలులో ఈ 2 పదాలు అత్యంత ముఖ్యమైనవి. మొదటిది నోషనల్ బెనిఫిట్. సో, నామమాత్రపు ప్రయోజనం అనైతే చెప్పవచ్చు. అదెలా అంటే ప్రభుత్వం జీతాల పెంపును ఒక పాత తేదీ నుంచి వర్తింపజేస్తుంది. కానీ ఆ తేదీ నుంచి బకాయిలను అరియర్స్‌నైతే చెల్లించదు. అంటే కొత్త పే స్కేల్ ఆ తేదీ నుంచి లెక్కలోకి వస్తుంది. కానీ పెరిగిన జీతం మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి చేతికొస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇంక్రిమెంట్స్, పదవీ విరమణ ప్రయోజనాలు కొత్త స్కేల్ ప్రకారంగా లెక్కించడానికి వీలవుతుంది. గడిచిన కాలానికి డబ్బులైతే రాదు కానీ, పదవీ విరమణ సమయంలో ఇది బాగా నోషనల్ ఇంక్రిమెంట్స్ అంటాము. సో, దీనివల్ల మనకు గత తేదీల నుంచి ఏదైతే అరియర్స్ ఉంటాయో, అరియర్స్ అయితే చెల్లించాలనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్నే మనము నోషనల్ ఇంక్రిమెంట్స్ అంటాము. ఇకపోతే మానిటరీ బెనిఫిట్స్. ప్రభుత్వం జీతాల పెంపును ఒక పాత తేదీ నుంచి వర్తింపజేసి, ఆ తేదీ నుంచి అమలు తేదీ వరకు ఉన్నటువంటి బకాయిలన్నిటిని నగదు రూపంలో చెల్లిస్తుంది. సో, ఉద్యోగ సంఘాలు పోరాడేది ప్రధానంగా ఈ మానిటరీ బెనిఫిట్ కోసమే. మానిటరీ బెనిఫిట్ లెక్కింపు ఎలా అంటే, ఒక ఉదాహరణ ద్వారా అయితే తెలుసుకుందాము. ఒక ఉద్యోగి యొక్క నెలసరి బేసిక్ పే అంటే పీఆర్సీకి ముందు 40,000 అనుకుంటే, పీఆర్సీ సిఫార్సుల తర్వాత 5,000 పెరిగిందనుకుందాము. 45,000 అవుతుంది. సో, వ్యత్యాసం ఎంత అంటే రూ. 5,000. ప్రభుత్వం ఈ పెంపును జనవరి 1, 2021 నుంచి అమలు చేయాలని జనవరి 1, 2022న ప్రకటించిందనుకుందాము. అంటే ఉద్యోగికి దాదాపుగా ఈ 12 నెలల మొత్తానికి గాను ప్రతి నెల రూ. 5,000 అందాల్సి ఉంది. సో, ఈ యొక్క 5,000 ఇంటూ 12 60,000 అవుతుంది. ఈ 60,000 మొత్తాన్ని ప్రభుత్వం ఉద్యోగికి ఏకమొత్తంగా గానీ, అంటే లంసమ్‌గా గానీ, లేదా వాయిదాల పద్ధతిలో, ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో గానీ చెల్లిస్తుంది. దీన్నే మానిటరీ బెనిఫిట్ అంటాము. ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం. మానిటరీ బెనిఫిట్స్ ఉద్యోగ, పెన్షనర్ల ఆర్థిక జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆర్థిక భద్రత. బకాయిల రూపంలో వచ్చే పెద్ద మొత్తం వారి అప్పులను తీర్చడానికి, లేదా పిల్లల చదువుల కోసము, లేదా ఇతర అవసరాల కోసం అయితే ఉపయోగపడుతుంది. అలాగే జీతం పెరగడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరిగి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు ఎక్కువగా ఉంటాయి. పెరిగిన పెన్షన్ బకాయిలు వారికి ఎంతగానో ఆసరాగా నిలుస్తాయి. ఇకపోతే సకాలంలో జీతాల సవరణ, ప్రయోజనాలు అందడం. ఉద్యోగులలో నైతిక స్థైర్యాన్ని, ప్రభుత్వ సేవ పట్ల ప్రేరణను పెంచుతుంది. ప్రస్తుత సందర్భం ఆంధ్రప్రదేశ్‌లో 12వ పీఆర్సీ అమలు. ప్రస్తుతం 11వ పీఆర్సీ ఏపీలో అయితే అమల్లో ఉంది. ఇది జూలై 1, 2018 నుంచి వర్తించింది. సాధారణంగా పీఆర్సీ 5 ఏళ్లకోసారి వస్తుంది కాబట్టి 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. ఒకవేళ 12వ పీఆర్సీ ఏర్పాటు సిఫార్సుల అమలులో జాప్యం జరిగి ప్రభుత్వం దానిని 2025లో అమలు చేసి జూలై 1, 2023 నుంచి వర్తింపజేయాలని నిర్ణయిస్తే, అప్పుడు ఆ మధ్య కాలానికి సంబంధించినటువంటి బకాయిలను మానిటరీ బెనిఫిట్‌గా అయితే చెల్లించాలని ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తాయి. మానిటరీ బెనిఫిట్స్ అనేవి కేవలం అదనపు డబ్బు కాదు. అవి ఉద్యోగ మరియు పెన్షనర్ల ఆర్థిక హక్కులో ఒక భాగం. పీఆర్సీ సిఫార్సులను ప్రభుత్వం ఎప్పటి నుండి అమలు చేస్తుంది, బకాయిలను ఏ రూపంలో చెల్లిస్తుంది అనే నిర్ణయం లక్షలాది మంది జీతాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికి అవసరము. 12 పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, మానిటరీ బెనిఫిట్స్ ఇస్తారో లేదా అనేదైతే వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.